సీప్లేన్ టూరిజంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు సీప్లేన్ సేవలను అందుబాటులోకి తేవాలని ప్రయత్నిస్తోంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్తో ఇటీవల ఢిల్లీలో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి ఈ సీప్లేన్ టూరిజం అంశాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. సీప్లేన్ టూరిజంతో తెలంగాణ, ఏపీ మధ్య కొత్త టూరిజం సర్క్యూట్ ఏర్పడుతుందన్న అభిప్రాయం ఈ భేటీలో వ్యక్తమైందని తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి ప్రకాశం బ్యారేజీకి సీప్లేన్ సేవలను అందించేందుకు ఉన్న అవకాశాలు, తీసుకోవాల్సిన చర్యలపై ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా దృష్టి సారించింది. ఏఏఐ ప్రతినిధుల బృందం 4 రోజుల క్రితం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి క్షేత్రస్థాయి పరిశీలన కూడా చేసి వెళ్లింది. హుస్సేన్ సాగర్లో సీప్లేన్ టేకాఫ్, ల్యాండింగ్కు ఉన్న అవకాశాలు, వాటి పాయింట్ల ఖరారుతో పాటు ప్రయాణికుల రాకపోకలకు ఎటువైపు ఏర్పాట్లు చేయాలన్న దానిపై ఏఏఐ అధికారులు పరిశీలన చేసినట్లు సమాచారం. అలాగే ప్రకాశం బ్యారేజీ దగ్గర కూడా టేకాఫ్, ల్యాండింగ్ ఉన్న అవకాశాలు, ఇతరత్రా ఏర్పాట్లకు సంబంధించిన అంశాలపై ఏఏఐ బృందం త్వరలో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టనుంది. ఆ తర్వాత సమగ్ర ప్రాజెక్టు నివేదికను 2 రాష్ట్రాల ప్రభుత్వాలకు సమర్పించనున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా సమాచారం.